ఒక ఊరిలో వీరయ్య రాణి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి ఒక్కటే కూతురు. ఆ కూతురు పేరు కొమ్మక్క. వాళ్ళ అమ్మా నాన్నే తన లోకంలాగా పెరిగి పెద్దదవుతుంది. ఇంకా ఇలా ఉండగా ఒకరోజు రాణి వీరయ్యతో, మనం ఇన్ని రోజులు కొమ్మక్కను ఇంట్లోనే ఉంచుకున్నాము, బడికి కూడా పంపలేదు. మన ఇల్లు తప్ప తనకి వేరే లోకము తెలియదు. అప్పుడు వీరయ్య అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టును నరికి ఎంతో కష్టపడి తన కూతురికి సరిపడా ఒక చెక్క తొడుగు తయారు చేసి ఇంటికి తీసుకువస్తాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు ఒక్కదానివే అత్తగారింటికి వెళ్తున్నావు తల్లి. నేను మీ అమ్మ నీతో ఉండము. నువ్వు మాత్రం ఈ చెక్క తొడుగు ఎప్పుడూ తీయకు తల్లి. చాలా జాగ్రత్తగా ఉండు. అసలు బయటికి కూడా రాకు. తర్వాత తన భర్త వచ్చి తలుపు కొడతాడు. కొమ్మక్క తలుపు తీయదు. అప్పుడు తనకి పాట గుర్తుకు వచ్చి, తలుపు తీయవే కొమ్మక్కో నీ మొగుడునొచ్చాని కోయక్కో అని పాట పాడతాడు.